అంతకుముందు ఈయనకు గొలుసు వేసి కాలికి కిటికీకి తాళం వేసేవాడిని. నైట్ లేచి వెళ్ళిపోతాడు. ఏం చేస్తుండే అంతకు ముందు మీరు? గొలుసు వేసి కిటికీకి కాలికి తాళం వేసి పండుకునే వాళ్ళము. పొద్దున మళ్ళీ కిటికీకి చేతికి తాళం. ఎందుకు గొలుసు వేస్తుండే? ఈయన వెళ్ళిపోతాడు ఇంట్లోకి. ఏం చెప్పడు ఏం చేయడం, సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఫోటో ఉందా? అయ్యగారు ఫస్ట్ టైం ప్రార్థన చేశారు. సెకండ్ టైం ప్రార్థన చేయడానికి పిలుచుకొస్తే వెళ్ళిపోయింది. ఎక్కడో 5-6 గల్లీల పై దూరం వెళ్ళిపోయాడు. మళ్ళీ మన బ్రదర్స్ వెళ్ళి గుంజుకొచ్చారు, పట్టుకొచ్చారు. తర్వాత మళ్ళీ ప్రేయర్ చేశారు. టోటల్ గా దురాత్మ నుంచి అయితే విడుదల జరిగింది. చాలా హ్యాపీగా ఉంటున్నాం. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. నీకు ఎట్లా ఉందిరా ఇప్పుడు? మంచిగా ఉందా? అపరిచితులు వస్తలేడు కదా ఇప్పుడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు నామంకి వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే, ఈ బాబుకి ఈయన పేరు సామ్యూయల్. అయితే ఒక 5 నెలల నుంచి కొంచెం ఆరోగ్యం ఇబ్బంది ఉంది, దురాత్మలతో ఇబ్బంది, ప్రాబ్లమ్స్. ఈయనకు హాస్పిటల్లో అన్ని చూపించాము, అన్ని టెస్టులు చేయించాము, కానీ అన్ని నార్మల్ వచ్చేసినాయి. కానీ ప్రాబ్లం అయితే అట్లాగే ఉన్నది. 5 నెలల నుంచి అక్కడ మా సేవకుడు ఉన్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నేను చేసిన తప్పు ఏంటంటే, అయ్యగారిని కొంచెం దూషించాను. మరి అందుకే ఏమో ఇదే మందిరంలో ఇక్కడే స్వస్థపరిచారు. మా భార్య ఈ అయ్యగారి దగ్గరికి వెళ్దాము, బాగా స్వస్థతలు జరుగుతున్నాయంటే వచ్చిండు దొంగ బోధకుడు అని చెప్పిన. ఓ జీసస్ క్రైస్ట్. చూడండి, అయితే ఏమన్నారు మీరు? దొంగ బోధకుడు వచ్చిండు అని చెప్పినాను. కానీ మరి 5-6 నెలల తర్వాత చాలా ఇబ్బందులు పడి పడ్డా కూడా లాస్ట్కి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పోయిన వారము 6 నెలలు పడ్డ ఇబ్బంది ఒక 3 సార్లు అయ్యగారు పిలుచుకుంటే ప్రేయర్ చేసి ఇక్కడే స్వస్థత పొందుకుని బాబు. అంతకుముందు ఈయనకు గొలుసు వేసి కాలికి కిటికీకి తాళం వేసేవాడిని. నైట్ లేచి వెళ్ళిపోతాడు. ఏం చేస్తుండే అంతకు ముందు మీరు? ఈయనకు గొలుసులు వేస్తుండేనా? గొలుసు వేసి కిటికీకి కాలికి తాళం వేసి పండుకునే వాళ్ళము. పొద్దున మళ్ళీ కిటికీకి చేతికి తాళం. ఎందుకు గొలుసు వేస్తుండే? ఈయన వెళ్ళిపోతాడు ఇంట్లోకి. ఏం చెప్పడు ఏం చేయడం, సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఫోటో ఉందా? ఉంది. చూపించండి. ఇప్పుడు అందరికి చూపించాలి కదా. గొలుసు వేస్తుండేనా? జీసస్ క్రైస్ట్. అంటే పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందో చూడండి. డాక్టర్కి చూపించారు. వాళ్ళు మెంటల్ కాదు, ఏం కాదు అనేసి వాళ్ళు అంటున్నారు. ఇది చూడండి. ఓ జీసస్ క్రైస్ట్. ఈ గొలుసులు చూసారు ఎట్లా కనిపిస్తుందా మీకు? ఆయన కూర్చున్నాడు. కొంచెం నువ్వు బ్రైట్నెస్ తగ్గిస్తే దీనిలో వచ్చేస్తుంది. యాస్ రైట్. ఇంకోటి మంచం మీద పండుకున్నా చూపిస్తా. ఆయన పండుకుంటే ఎట్లా పండుకోవాలి పట్టండి. ఆయన పండుకుంటే కిటికీకున్న ఇక్కడికి ఈయనకు చేతి కట్టేసి. ఈ అబ్బాయినా? స్తోత్రం. కిటిక్కును ఈయన చేతి కట్టేసింది. ఈ అబ్బాయి. సో చూడండి, ఇప్పుడు అది చేస్తున్నారా? ఎప్పుడు వచ్చారు మీరు? లాస్ట్ వీక్ వచ్చారు. సండే రోజు వచ్చాము. మన సండే వచ్చారు. మీరు అన్నారు ఇంకా అవన్నీ తీసిపడేయండి అని చెప్పారు. ఆ రోజు నుంచి ఇంకా ఆయనకి వేయాల్సిన అవసరం లేదు. షాప్ కి పంపిస్తున్నాం, బయట పంపిస్తున్నాం. స్కూల్ పోతా డాడీ, నేను ట్యూషన్ కూడా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును.